చంద్రబాబు నాయుడు చేసిన దుమారం, చంద్రబాబు నాయుడు చేసిన లడ్డు పైన తిరుపతి పవిత్రమైన లడ్డు మీద, తిరుపతి లడ్డు మీద చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో ఎట్లాగైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అడగకూడదు, రోడ్డు ఎక్కకూడదు అని ఎలాగైనా ప్రజల్ని తప్పుదావ పట్టించాలని ఒక లడ్డు వివాదం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ లడ్డు వివాదంపై చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు న్యాయస్థానం మెట్టుతో కొట్టేసరికి చంద్రబాబు నాయుడికి దిక్కు తెలియక మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏదేదో మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడానికి పెన్షన్లు గిన్షన్లు అంటే ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మొత్తం దేశమంతా ప్రతి ఛానల్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తర్వాత నేషనల్ ఛానల్లో కూడా చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తి పోస్తున్నారు, ఆడేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మొత్తం పరువు అంతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొత్తం పరువు తీసేస్తున్నారు. మొత్తం మీడియా, నేషనల్ మీడియా అయితే అసలు పవన్ కళ్యాణ్ అయితే ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈయన సనాతన ధర్మం అంటున్నారు, సనాతన ధర్మంకి కనీసం మీనింగ్ అన్న తెలుసా పవన్ కళ్యాణ్కి అంటూ కూడా నేషనల్ మీడియా అయితే దుమ్మెత్తు పోస్తున్నాడు. ఈయన 3 పెళ్ళైనలు చేసుకొని ఈయన సనాతన ధర్మం గురించి అలా మాట్లాడతారు, కనీసం దాని మీనింగు దాని విలువలు అన్న పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే బాగుంటుందంటూ కూడా నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ పక్కన దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు నాయుడుని అయితే మొత్తం పరువు తీసేసి, చంద్రబాబు నాయుడు ఏపీ ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఏపీ పరువుని తీసేశాడు. ఎంతో పవిత్ర కోట్లాది మంది దర్శించుకునే తిరుపతి పరువును కూడా తీసేశాడు అంటూ కూడా నేషనల్ మీడియా, కన్నడ మీడియా, తమిళ్ మీడియా, మొత్తం అయితే తమిళ్ మీడియా అయితే పవన్ కళ్యాణ్ ఒక ఆడుకుంటున్నారని చెప్పుకోవాలి. ఇంకా అన్ని దేశమంతా పరువు తీసేస్తున్నారు, ఏపీ పరువు తీసేశారు. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్ల ఏపీ పరువు పోతా ఉంది. నేషనల్ మీడియా అయితే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ అయితే దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక పవిత్రమైన దేవుడి మీద ఇలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళిద్దరూ అని. అంతేకాకుండా బీజేపీకి కూడా, ప్రధాని మోడీకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా నేషనల్ మీడియా చాలా దుమ్మెత్తి పోస్తున్నారు. ఏపీ పరువు పోగొట్టేశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటూ ఒక ఆట ఆడుకుంటున్నారు.